నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఈరోజు మనం సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ గురించి, దాని పూర్తి వివరాలేంటో చూద్దాం. పదండి, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉద్యోగంలో అందర్నీ ఆకర్షించే విషయమేంటంటే కేవలం 10th క్లాస్ పాసైతే చాలు. జీతం కూడా చాలా బాగుంది. నెలకి దాదాపు 33,000 పైనే వస్తోంది. అది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం. ఇంకో విషయమేంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఓకే, ముందుగా అసలు ఈ ఉద్యోగమేంటి, ఏ సంస్థ దీన్ని ఆఫర్ చేస్తోంది అనే విషయాలు తెలుసుకుందాం. ఇది చాలా పేరున్న కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలో ఉద్యోగమన్నమాట. పోస్ట్ పేరొచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అంటే ఆఫీస్ మెయింటెనెన్స్, ఫైల్స్ హ్యాండిల్ చేయడం, జిరాక్స్ తీయడం, ఇలాంటి పనులన్నీ చూసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ సజావుగా నడవడంలో వీళ్ళది చాలా కీలక పాత్ర. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అనుభవం లేకపోయినా పర్లేదు, దేశంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. సరే, మరి ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఎవరెవరు అర్హులు, ఆ క్రైటీరియా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికి పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు అస్సలవసరం లేదు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, అంతే. ఇక వయస్సు విషయానికొస్తే అప్లై చేసేవాళ్ల వయస్సు ఖచ్చితంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఇక్కడే అసలు విషయం ఉంది. అందరూ ఎదురుచూసేది దీనికోసమే. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం ఎంతొస్తుంది, ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో అన్ని వివరంగా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులిస్తారు. కానీ జాగ్రత్త, ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ అవుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడే అసలు విషయముంది. చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి ఎలాంటి ఇంటర్వ్యూ గానీ, స్కిల్ టెస్ట్ గానీ అస్సల్లేవు. జస్ట్ రాత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, ఉద్యోగం వచ్చేసినట్టే. ఎంత బావుందో కదా. ఇక అందరూ ఎదురుచూసే శాలరీ, సెలెక్ట్ అయిన వాళ్లకి స్టార్టింగ్లోనే నెలకు గ్రాస్ శాలరీ 33,650 రూపాయల వరకు వస్తుంది. అది కేవలం బేసిక్ మాత్రమే కాదు, దానికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కొచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా మంచి సెక్యూరిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్, ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు సాధారణంగా 700 రూపాయలు ఉంటుంది. కానీ చాలామందికి ఒక గుడ్ న్యూస్ ఉంది. వాళ్ళు ₹1 కూడా కట్టక్కర్లేదు. ఎవరెవరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చంటే మహిళలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్లు, వికలాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్. వీళ్లందరికీ అప్లికేషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపుంది. ఈ తేదీలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేయడానికి టైం చాలా తక్కువుంది. జనవరి 29న మొదలైతే ఫిబ్రవరి 19, 2026తో ముగిసిపోతుంది. సో లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే, చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా పోర్టల్లో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్కు వచ్చిన ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే, అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక పరీక్ష, ఇంటర్వ్యూ లేదు, మంచి జీతం, అది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా? అర్హత ఉంటే గనక ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు.